ఈరోజు సండే కదా అని హాయిగా ఇండియాలో 9:30-10 గంటలకు లేచే వాళ్ళందరికీ లేస్తూనే షాకింగ్ న్యూస్. అంటే హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ 5 గంటలకే అలారం పెట్టుకొని లేచి ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే మెల్లగా లేస్తున్న మిగిలిన ఒక యావరేజ్ క్రికెట్ ఫ్యాన్ కానీ ఇండియన్స్ అందరికీ షాకింగ్ న్యూస్. ఇండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 3-1 తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా చేతిలో. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో 162 పరుగుల టార్గెట్ను ఆస్ట్రేలియా చాలా ఈజీగా చేసేసేసింది. లైక్ సిరీస్ మొత్తం ఒక ఎత్తు అయితే బుమ్రా ఒకడు వేరే లెవెల్ అయ్యా. రెండు టీమ్స్లో కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ లేడు. ఈ సిరీస్ ఎవరి కోసమైనా ఇండియా గెలవాల్సి ఉండాల్సింది అంటే ఖచ్చితంగా బుమ్రా కోసమే. ముందు నడిపించాడు, ఒక్కడైపోయాడు. ఆఖరికి ఆ ఒక్కడు తగ్గాడు పుష్ప అన్నట్టు ఆ ఒక్కడు తగ్గడం వల్లే సిడ్నీ టెస్ట్లో మనము వెనకంజలో పడ్డామేమో అనిపించింది. సో అది 2.5 రోజుల్లోనే అయిపోయింది సిడ్నీ టెస్ట్ మ్యాచ్. 3-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకుంది. 10 ఏళ్ల తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 10 ఏళ్లుగా మన దగ్గరే ఉంది. లైక్ ఆస్ట్రేలియాలో జరిగినా ఇండియాలో జరిగినా సరే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మనమే గెలుచుకుంటూ వస్తున్నాం. 2014-15 తర్వాత ఇప్పుడే మళ్ళీ ఆస్ట్రేలియా గెలుచుకోవడం, అది కూడా చాలా గ్రాండ్ వేలో గెలుచుకుంది. ఖచ్చితంగా వాళ్ళని దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. సో బుమ్రా 32 వికెట్స్ దగ్గర ఆగిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్లో తన స్పెల్ వేసి ఉంటుంటే టార్గెట్ చిన్నదైనా సరే పిచ్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బుమ్రా బౌలింగ్ వేసి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. లైక్ మ్యాచ్ ఇంకాస్త ఎగ్జైటింగ్గా ఎంటర్టైనింగ్గా జరిగేది. మేబీ మనం గెలిచేవాళ్ళు కూడా, లైక్ బుమ్రా ఏం చేస్తాడో మనందరికీ తెలుసు, గేమ్ చేంజర్. తను మనల్ని గెలిపించేవాడు కూడా ఏమో. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టింగ్లో కొంచెం లైన్ తప్పారు, కానీ వెంటనే ప్రసిద్ధ్ మూడు వికెట్లు తీసేశాడు ఫస్ట్ సెషన్లో. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ సెషన్లో జరిగినప్పుడు 3 వికెట్లు తీయగానే కాస్త ఆశ కలిగింది అందరికీ. లైక్ ఏమైనా వీళ్ళిద్దరూ ఒక మిరాకిల్ చేస్తారా, బుమ్రా లేని టైంలో వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ క్యాపబిలిటీస్ చూపించి మిరాకిల్ చేస్తారా అనిపించింది. బట్ ఇద్దరు పేసర్లతో ఆ టార్గెట్ డిఫెండ్ చేసుకోవడం అయితే కష్టము. అట్ ద ఎండ్ చెప్పాను కదా, బుమ్రా లేకపోవడమే మనకి చాలా పెద్ద మైనస్ అయింది. బట్ తనకు సెల్యూట్ చేసేయాల్సిందే. అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే పర్త్లో ఫస్ట్ టెస్ట్ ఓడిపోయారు. వాళ్ళకి చాలా కలిసి వచ్చిన వెన్యూ అది. పర్త్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోలేదు, ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా. అలాంటి చోట మనం వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళు కంబ్యాక్ ఇచ్చిన తీరు, వాళ్ళు ఎందుకు అంత ఛాంపియన్ టీమో, ఎందుకు నెవర్ సే నెవర్ అంటే మన తెలుగు పాటలో చెప్పుకోవాలంటే ఎప్పుడు ఒప్పుకోవద్దరా ఓటమి అన్న యాటిట్యూడ్ వాళ్ళది. అదే సిరీస్ మొత్తం కనబరిచారు. ఈ ఒక్కో మ్యాచ్కి డామినెన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్లే వాళ్ళు సిరీస్ విక్టరీకి డిజర్వింగ్. అట్ ద సేమ్ టైం ఈ సిరీస్ గెలవడం వల్ల వాళ్ళు WTC ఫైనల్స్ కూడా వెళ్ళిపోయారు. WTC ఫైనల్స్ జూన్లో జరుగుతాయి, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఇది సిరీస్ లాస్ట్ డే, 5th టెస్ట్ లాస్ట్ డే ఏం జరిగింది, మనం ఎలా ఓడిపోయామని చెప్పుకోవడానికి మొత్తం బుమ్రా చుట్టూనే తిరుగుతుంది. కానీ మనము సెకండ్ ఇన్నింగ్స్ నిన్నటిది కంటిన్యూ చేసాం కదా, జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరికి బ్యాటింగ్ క్యాపబిలిటీస్ చాలా ఉన్నాయి. ఆల్రౌండర్స్, మంచి సాలిడ్ టెక్నిక్ ఉంది. కానీ ఈ పిచ్ మీద నిన్న పంత్ ఆడిన ఇన్నింగ్స్ కరెక్ట్. లైక్ ఇప్పుడు వీళ్ళని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల కెపాసిటీ ఉంది. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. కానీ ఈ పిచ్ మీద అలాంటి ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఒక మంచి బాల్ వస్తుంది, అద్భుతమైన బాల్ వస్తుంది, దానికి నువ్వేమీ చేయలేవు. అప్పటిదాకా జస్ట్ డిఫెన్స్ ఆడుతూ రన్స్ ఎక్కువ స్కోర్ చేయకుండా ఉంటే అప్పటిదాకా బిల్డ్ చేసిన ఇన్నింగ్స్ కాస్త వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇలాంటి పిచ్ మీద పంత్, కాన్స్టస్ ఇలాంటి అటాకింగ్ స్ట్రోక్ ప్లే బాగా కలిసి వస్తుంది. సో ఎవెన్చువల్లీ మనము మ్యాచ్ అయితే ఓడిపోయాం, సిరీస్ అయితే ఓడిపోయాం. WTC ఫైనల్స్ రేస్ నుంచి కూడా బయటకు వచ్చేసాము. సో ఈ సిరీస్ని గెలుచుకున్న ఆస్ట్రేలియాని కంగ్రాచులేట్ చేయాల్సిందే, మంచి క్రికెట్ ఆడారు. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి స్కాట్ బోలాండ్, జాష్ హెజల్వుడ్ స్థానంలో వచ్చిన అతను 35 ఏళ్ళ వాడు, కానీ ఆడింది 13 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. కానీ ఆడిన ప్రతిసారి ఎంతో ఇంపాక్ట్ చూపించాడు. ఈ సిరీస్లో కూడా, పర్టికులర్లీ ఈ మ్యాచ్లో కూడా 10 వికెట్ల పర్ఫార్మెన్స్తో తన సత్తా చాటాడు. ఇండియన్ బ్యాటింగ్ను అల్లాడించాడు సింపుల్గా చెప్పాలంటే. విరాట్ కోహ్లీని ఈ సిరీస్లో చాలాసార్లు అవుట్ చేశాడు. ఇప్పుడెప్పుడో 2014లో ఆండర్సన్ విరాట్ కోహ్లీని ఎంత ఇబ్బంది పెట్టాడో అదే లెవెల్లో ఈ సిరీస్లో బోలాండ్ కోహ్లీని కూడా అంతే ఇబ్బంది పెట్టాడు అనమాట. అది మనకు చాలా పెద్ద మైనస్ అయింది. బౌలింగ్ ఓవరాల్గా సిరీస్లో చూసుకుంటే బుమ్రా గురించి చెప్పాల్సిందే లేదు, అసలు చెప్పాల్సిన పనే లేదు. తనతో పాటు సపోర్ట్ కూడా ఓకే, బాగానే ఉంది. కాస్త అటు ఇటు ఉన్నారు, ఇప్పుడోసారి అన్నట్టు. బౌలింగ్ పరంగా మనం పాస్ అయిపోతాం. బట్ బ్యాటింగ్కి వచ్చేసరికి ఒకసారి ఇన్కన్సిస్టెన్సీ అనమాట. రాహుల్ ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడాడు, తర్వాత ఒకసారిగా డౌన్ అయిపోయాడు. జైస్వాల్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు మెల్బర్న్లో కానీ అంతకుముందు పర్త్లో కానీ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు. సో బ్యాటింగ్ వైజ్ చాలా ఇష్యూస్ కనిపించాయి. బ్యాటింగ్ వల్ల ఈ సిరీస్ మనం ఓడిపోయామని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ సీ, ఇక్కడ నుంచి టీమిండియా ట్రాన్సిషన్ మొదలవుతుంది. ఈ సిరీస్ తర్వాత నుంచే
మనది కొత్త ఎరా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్లో ఇంగ్లాండ్లో మనం ఒక సిరీస్ ఆడబోతున్నాము. అక్కడి నుంచి కొత్త డబ్ల్యూటీసీ ఫైనల్ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త ఇండియన్ టీం ఎలా ఆడుతుంది, మోస్ట్లీ బుమ్రా కెప్టెన్ ఉండొచ్చు. లైక్ రోహిత్ ఇంకా రిటైర్ అవ్వలేదు, కానీ తను రిటైర్ అవ్వకపోయినా సరే కెప్టెన్ ఎవరు ఉంటారు, అప్పటి నుంచి కొత్త ఇండియన్ టెస్ట్ టీం ఎలా ఆడుతుందో చూడాల్సిన సిచ్యువేషన్. సో ఇది ఇంతే ఇవాళ వీడియో. బాయ్ బాయ్.